ఓకే, ఒకసారి సిఎస్ఎస్ పేపర్ ఉంది చూసారా, 50 మార్క్స్ ఉండిద్ది. ఆ 50 మార్క్స్ పేపర్ ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మరొకసారి ఒక 2 నిమిషాలు చెప్తాను. ఓకేనా? ఇలాగా ఇస్తాడు, ఫొనెటిక్స్లో ఇస్తాడు. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నేర్చుకున్నారు. అవి సింబల్సే మీకు గుర్తుండాలి. ఓకేనా? చా సౌండ్ అంటామని, డా సౌండ్ అంటామని, టా సౌండ్, దా సౌండ్ అవి గుర్తుంటే చాలు. తర్వాత నెక్స్ట్ స్ట్రెస్ మార్క్ ఉంది చూసారా, ఇక్కడ ప్రతిదానికి ఛాయిస్ ఉండేది. ఇందులో స్ట్రెస్ మార్క్ ఇస్తారు. రూల్స్ కనుక ఫాలో అయితే మనకి 10కి అవుట్ ఆఫ్ 10కి 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదు మనం థియరీ ఆన్సర్ రాస్తాం అనుకో, థియరీ అయితే మహా అయితే మనకి 7 కానీ మ్యాక్సిమం ఎక్కువ పర్సెంట్ 7 వేస్తారు. ఇంకొకరు కొద్దిగా ఇంకా ఎక్స్ట్రాడనరీగా రాస్తే ఒక 8 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. దీని తర్వాత థర్డ్ రోమన్లో ఏంటంటే థియరీ ఆన్సర్ ఖచ్చితంగా ఒకటి నేర్చుకోవాల్సింది, తప్పదు మీకు అక్కడ. ఫోర్త్ రోమన్ మరలా ఛాయిస్ ఉండిద్దిరా. ఇక్కడ మ్యాచింగ్ వొకాబులరీ అని చూసారా, టైలర్ అని, టైలర్ అని స్టిచ్చింగ్ చేస్తారు, అతనే టైలర్ అనేది అని అంటాం. లైబ్రరీ అంటాడు, బుక్స్ అంటాం చూసారా. ఇది జనరల్గా ఇస్తారనమాట. ఓకేనా? అయినా కొన్ని చెప్తాను మీకు. దీని తర్వాత కరెక్ట్ ద స్పెల్లింగ్. ఓకేనా? ఇక్కడ కరెక్ట్ అంటే రాంగ్ ఇస్తాడు, స్పెల్లింగ్స్ రైట్ చేయాలి మనం. రైట్ చేసినతో పాటు ఇక్కడ ఒక చిన్న సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని ఏం చేయాలి మనం, పంక్చువేషన్ మార్క్స్ అంట, కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్ అని చూసారా. మరి ఇది బాగుంటుంది అనమాట. అంటే ఇది కూడా రాసుకోవచ్చు మీరు, ఫ్లో చార్ట్ కానీ, పై చార్ట్ కానీ, గ్రాఫ్ కానీ ఏమంటాడు అనమాట. కాబట్టి వీటికంటే కూడా ఇదే సులభంగా ఉంటుంది మీకు. ఓకేనా? ఇక్కడ మనకి ఒక 10 మార్క్స్ వచ్చేస్తాయిరా. చూడండి, ఫస్ట్ నుంచి చెబుతాను. ఇక్కడ ఒక 10 మార్క్స్ వస్తాయి ఎవరికైనా, కొద్దిగా బాగా చదివిన వాళ్ళకి. ఇక్కడ 10. ఓకేనా? 20. సరే, ఇక్కడ తర్వాత చదువుతాను. 20 తర్వాత ఈ 10, 30 అయినా ఇక్కడ 10, 40 అయినా ఇక్కడ 8 వస్తాయి మీకు. ఓకేనా? 48. ఒక లైన్ కనుక వేస్తే కనుక 8 మ్యాక్సిమం 49, 7 పడతాయి ఎక్కువగా. 47, 48. మేము వెళ్ళినప్పుడు కూడా పేపర్ వాల్యుయేషన్ చేస్తాకి వెళ్ళేవాళ్ళమే. వెళ్ళినప్పుడు కూడాను 8 మార్క్స్ అనమాట. 48 మార్క్స్ 50కి అవుట్ ఆఫ్ 50కి 48 వేసాను నేను. ఓకేనా? ఇలాగొచ్చింది, చాలా ఈజీగానే ఉంటుంది. ఓకేనా? దీని గురించి మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రూల్స్ కనుక చూస్తే సరిపోయిద్ది. కాకపోతే ఇక్కడ థర్డ్ రాములు మాత్రం నేర్చుకోవాలి. అంటే చాలా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా పరిచయం చేద్దాం. మధ్యలో ఏం చేస్తానంటే ఈ సిఎస్ఎస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అప్పుడు మీరు ఒక ఆన్సర్ చెప్పగానే, అంటే ఆన్సర్ టైప్లోనే ఉంటాయి అమ్మాయి సిఎస్ఎస్లో మనకి. ఈ బుక్లో కూడా ఎలా ఉన్నాయంటే ఆన్సర్ టైప్లోనే ఉన్నాయి మనకి. ఎందుకంటే మనకి లైబ్రరీ ఇది ఉంది కదా, ల్యాబ్లో వింటాం చూసారా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని. ఆ సిస్టమ్ వర్క్ అనేది ఎక్కువగా ఇందులో ఉందన్నమాట. ఇందులో ఉంది ఎక్కువ వినే ప్రాసెస్ అనమాట. ఆ వినే ప్రాసెస్ బాగా చేస్తే కనుక మనకి మీరు ఈజీగా వొకాబులరీ కానీ ఏదైనా కానీ ఈజీగా వచ్చేసింది జనరల్గా. ఓకేనా? మనకు ఇక్కడ కుదరదు కాబట్టి అలాగా మామూలుగా ఆన్సర్స్ వరకే మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? మరి చూడండి, కనపడుతుంది చూడండి, అందులో కరెక్ట్గానే ఉందా? సరే, మరి ఇదంతా కూడా మామూలు జనరల్గా మీకు అవగాహన గురించి చెప్పాను. సరే, నోట్ మేకింగ్ అని అన్నాం. ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్లో కూడా ఉంది. ఏం చేసేవాళ్ళమే, ఒక పారాగ్రాఫ్ ఇచ్చేవాళ్ళు, అక్కడ సెలెక్టెడ్ పారాగ్రాఫ్ ఇచ్చేసేవాడు మనకి. ఒక 2 పారాగ్రాఫ్స్ ఇచ్చేసేవాళ్ళు, బుక్లో మాత్రమే ఇచ్చేవాడు, బయట నుంచి ఇచ్చేవాళ్ళు కాదనమాట. కాబట్టి మనం ఆల్రెడీ చెప్తాం కదా దాని గురించి. చెప్పినప్పుడు ఏం జరిగిద్ది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ నుంచి ఆన్సర్ అండర్లైన్ చేసుకోండి అని చెప్తే వాళ్ళమే. మీరు అలానే నేర్చుకున్నారు కూడా ఇంటర్మీడియట్లో. కాబట్టి చాలా సులభంగా ఉండిద్ది, ఈజీగా అవుట్ ఆఫ్ 5కి 5 మార్క్స్ రావడం అనేది జరిగింది అనమాట జనరల్గానే. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 5 మార్క్స్ ఉంటుంది కాబట్టి మరి ఎన్ని వేస్తాడు, బాగా మీరు ఎక్స్ట్రాడనరీ ప్రజెంటేషన్ చేస్తే మరి 5కి 5 వేస్తారు ఒక్కోసారి. మరి కొంతమంది మాత్రం 4, 3.5, 4.5 అలా వేస్తూ ఉంటారు అనమాట జనరల్గా. ఓకేనా? మరి వీటిలో కూడా మనం ఏం చేయాలి, గ్లిటర్స్ యూజ్ చేయాలన్నమాట. మరి టైటిల్ ఒకటి పెట్టాలి జనరల్గా. గుర్తుందా మీకు ఇంటర్మీడియట్లో టైటిల్ ఒకటి పెట్టేవాళ్ళు, పెట్టిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని వరుసని పాయింట్ల రూపంలో రాసిసేవాళ్ళు. కానీ కొన్ని అలా చేసేవాళ్ళు, హెడ్డింగ్ ఉండేది, దాని కింద మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ ఉండేవి. సబ్ హెడ్డింగ్లో ఇంకో సబ్ హెడ్డింగ్స్ కూడాను ఉండేవి అనమాట. అంటే రోమన్ నెంబర్ వేస్తామా, అందులో స్మాల్ ఏ అని అంటామా, స్మాల్ ఏలో రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 అలా కొన్నిటికి వేసేవాళ్ళు అనమాట. ఇలా కనుక వేస్తే రోమన్ నెంబర్ వేసి ఏది ఏ అని పెట్టి అందులో ఫస్ట్ రోమను అది స్మాల్ ఏ అని పెట్టి రోమన్ 1, 2, 3 ఇలాగా రాస్తే కనుక మనం మంచి మార్కులు పడేవి. మరి పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్గా దాన్ని సమరైజ్ చేసుకోవాలి. అంటే బాగా చదవాలి, ఒకటికి 2-3 సార్లు చదవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత లైన్ టు లైన్ రాయకూడదురా, ఫుల్ స్టాప్ నుంచి ఫుల్ స్టాప్ వరకు రాయకూడదు. రాయకుండా ఏం చేయాలి, షార్ట్ కట్ ఉంటుంది చూసారా, షార్ట్ కట్లో ఉన్న వర్డ్స్ మనం రాయాలంటే ఏం చేయాలి, మనం కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
మరి ఇవే వస్తాయా అని అంటే చెప్పలేం. ఒక్కోసారి బుక్లోనే ఇస్తారు, ఒక్కోసారి బయట నుంచి ఇచ్చేస్తారు. బయట నుంచి ఇచ్చినప్పుడు మనకి ఇబ్బంది ఎక్కువ అయ్యిద్ది. బుక్లో ఉన్నది చెప్పుకున్నవి వచ్చింది అనుకోండి, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? మ్యాక్సిమం ఎక్కువ బయట నుంచి రావడానికే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇంటర్మీడియట్లో మాదిరిగా మనకు బుక్లోదే ఇవ్వడు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అందువల్ల మరి మోడల్స్ చెప్తాం, 10 వరకు చెప్తాను మీకు. ఓకేనా? ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, అందులో చెప్తాను. ఇంకా అదర్ యూనివర్సిటీస్లో ఉంటాయి చూసారా, అవి కూడా కొన్ని చెప్తాను మీకు. ఓకేనా? మ్యాక్సిమం కొంతవరకే. మీరు కూడా ఏం చేయాలంటే ఇచ్చినప్పుడు దాన్ని అంతా కూడా స్టడీ చేసి ఎక్కడ ఇంపార్టెంట్ అనిపిస్తే అక్కడ పాయింట్ వైజ్గా రాయాలి. 1 to 10 పాయింట్స్ రాస్తాం కదా, అలా కాకుండా సబ్ హెడింగ్స్ కనుక కుదిరితే సబ్ హెడింగ్స్ పెట్టి రాస్తే బాగుంటుందన్నమాట. ఓకే? జనరల్గా నోట్ మేకింగ్ గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదేగా మీరు చెప్తుంది, ఇలానేగా ఇంకేమన్నా రాసేవాళ్ళ ఇదేగా జనరల్గా చేసేది మీరు. సరే, ఇప్పుడు మనకి ఇచ్చిన బుక్లో ఒక నోట్ మేకింగ్ అనేది ఉంది. ఆ నోట్ మేకింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి చదువుతాను. నోట్ మేకింగ్ చూడండి. నోట్ మేకింగ్: టు బీ ఏబుల్ టు మేక్ బ్రీఫ్ నోట్స్ ఫ్రమ్ ఎన్ ఎస్సే, స్టోరీ ఆర్ ద చాప్టర్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ కాల్డ్ నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ ఏమన్నాడంటారా, బ్రీఫ్ నోట్స్ అనమాట. బ్రీఫ్ నోట్స్ అన్నాడు. అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడంటున్నాం కదా, అందులో నుంచి బ్రీఫ్ చేసుకోవాలన్నాడు. అది స్టోరీ ఇవ్వచ్చు, లేకపోతే ఒక చాప్టరే తీసుకొచ్చి మీకు పెట్టచ్చు, ఏదైనా కానీ దాన్ని అంత కూడా ఇస్తాడు. ఇచ్చిన దాన్ని నోట్ మేకింగ్ అని అన్నారు. యాజ్ యూ రీడ్ యూ షుడ్ బీ ఏబుల్ టు టేక్ డౌన్ ద పాయింట్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. నువ్వేం చేయాలంటే పాయింట్స్, టెక్స్ట్లో ఇచ్చిన పాయింట్స్ని మరి 1 by 1 మరి నోట్ చేసుకోవాలి. Later when you look into the notes you have made, you should be able to reconstruct a comprehensive view from the notes. Comprehensive అంటే కంప్లీట్ అనమాట. ఇచ్చింది నువ్వు అర్థం చేసుకుని దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు, దేని గురించి మాట్లాడాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు. అది ఫస్ట్ పారాగ్రాఫ్కి ఇచ్చాడు. కాంప్రహెన్సివ్ అంటే అర్థం ఏంటంటే కంప్లీట్ అని అర్థం. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్: ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద టాపిక్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ లాజికల్ అండ్ ఇన్ ఏ సీక్వెన్స్ అకార్డింగ్ టు ద టైమ్ అండ్ అకరెన్స్. మరి ఒక లాజికల్ ఆర్డర్లో 1 by 1 యాడ్ చేసుకోవాలని చెప్తున్నాడు. టైమ్ అండ్ అకరెన్స్ అన్నది. అకరెన్స్ అంటే ఇన్సిడెంట్ అనమాట, అక్కడ ఇచ్చిన ఇన్సిడెంట్ని లేకపోతే అక్కడ జరుగుతున్న దాని గురించి చెప్తున్నారు. అబ్రివేషన్ మే ఆల్సో బీ యూజ్డ్ ఇఫ్ నెసరీ. అబ్రివేషన్స్ ఉంటాయి చూసారా, అబ్రివేషన్ కూడా అవసరమైతేనే ఉపయోగించాలి, అవసరం లేకపోతే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సచ్ నోట్స్ విల్ బీ ఆఫ్ యూస్ వెన్ యూ రివైజ్ ఫర్ యాన్ ఎగ్జామినేషన్. కాబట్టి ఇలాంటి నోట్స్ మీకు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే మీకు కొత్తగా ఒక నోట్ మేకింగ్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్స్ అన్ని కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్ అడ్వాన్స్ స్టడీ యూ విల్ హ్యావ్ టు రీడ్ బుక్స్ ఆన్ యువర్ సబ్జెక్ట్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ లైబ్రరీ. కాబట్టి మీరు యొక్క స్టడీ స్కిల్స్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవడం కోసం ఏం చేయాలి, లైబ్రరీలో ఉన్న బుక్స్ మీరు మరి ఖాళీ టైంలో మీరు ఎక్కువగా చదువుతూ ఉండాలి అని చెప్తున్నారు. అలా చదివితేనే మీరు దీన్ని ఈజీగా గ్రాస్పింగ్ అనేది చేసుకోగలుగుతూ ఉంటారా. నెక్స్ట్ చూడండి: ఎట్ ద టైమ్ నోట్ మేకింగ్ విల్ బీ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ యువర్ స్టడీ. కాబట్టి ఆ టైంలో మీరు ఎగ్జామినేషన్ రాసే టైంలో చాలా ఇంపార్టెంట్గా, చాలా ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ యువర్ స్టడీ, మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్: ద నోట్స్ యూ హ్యావ్ మేడ్ విల్ బీ కన్సిడరింగ్ ద పాయింట్స్ మేడ్ బై ద రైటర్ ఆర్ స్పీకర్ వైల్ జడ్జింగ్ దేర్ ఇంపార్టెన్స్ అండ్ డ్రాయింగ్ యువర్ కంక్లూజన్స్ అబౌట్ వాట్ ఈస్ బీయింగ్ ప్రజెంటెడ్. మరి రైటర్ ఏదైతే చెప్తూ ఉన్నాడో ఆ పాయింట్స్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత చివరిలో ఒక కొటేషన్ అనమాట, నీ ఓన్గా నువ్వేమనుకుంటూ ఉన్నావో ఆ కొటేషన్ కూడా ఒకటి ఇస్తే కనుక బాగా బెటర్గా ఉంటుంది అని అంటూ ఉన్నారు. తర్వాత పాయింట్స్ టు రిమెంబర్ అని కొన్ని పాయింట్స్ గురించి చెప్తూ ఉన్నారా, ఆ పాయింట్స్ చెప్తాను చూడండి. వెన్ యూ మేక్ నోట్స్ ఫ్రమ్ ఎన్ ఎస్సే ఆర్ ఎన్ ఆర్టికల్ ఆర్ ఏ చాప్టర్ ఫ్రమ్ ఏ బుక్, ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు స్కిమ్ ద ప్యాసేజ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. స్కిమ్మింగ్, స్కానింగ్ అని అంటాం. బిఫోర్ చాప్టర్స్లో మీకు ప్రిఫర్ క్లాస్లో నేర్చుకున్నారు ఆల్రెడీ. మరి స్కిమ్ చేయాలన్నాడు. స్కిమ్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడాను ఫుల్ డీటెయిల్స్గా మొత్తం కూడాను చదవాలి అని అన్నాడు. టు గెట్ ఏ బార్డ్స్ ఐ వ్యూ అన్నాడు. బార్డ్స్ ఐ వ్యూ అంటే అర్థం ఏంటి అని అంటే అంత బాగా చూడాలి అని అంటే బార్డ్స్ ఐ వ్యూ అంటే మరి వాటికైతే ఎవరైతే బార్డ్స్కి ఎక్కువ బాగా ఫోకస్గా ఉంటాయి అనమాట. ఐసైట్ అనేది ఫోకస్గా ఉండేది బార్డ్స్కి. అలా మనం కూడా ఫోకస్ ఎలా ఉండాలి, నోట్ మేకింగ్ ఇచ్చినప్పుడు అంతే ఫోకస్గా ఉండాలి. సచ్ స్కిమ్మింగ్ విల్ ఆన్సర్ సెవరల్
ఆఫ్ అవర్ క్యూరియస్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ జనరల్గా చేస్తూ ఉంటాం. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, వాట్ డస్ ద ప్యాసేజ్ డీల్ విత్? ప్యాసేజ్ ఏం తెలియజేస్తుంది? కెన్ వీ సజెస్ట్ ఏ టైటిల్ ఫర్ ఇట్? మనం ఒక టైటిల్ మనం దానికి పెట్టగలుగుతామా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మనం సజెస్ట్ టైటిల్ అని ఖచ్చితంగా ఇవ్వాలి. నోట్ మేకింగ్ చేసామంటే ఫస్ట్ హెడ్డింగ్ అనేది పెట్టాలి. హౌ డస్ ద ఆథర్ డెవలప్ ద థీమ్? మరి రైటర్ ఏ విధంగా ఇచ్చినటువంటి థీమ్ని డెవలప్ చేసాడు అని మనం తెలుసుకోవాలి అని అంటున్నాడు అనమాట. తర్వాత ఏమంటున్నాడంటే, ద ఫస్ట్ స్టెప్ ఇన్ నోట్ మేకింగ్ ఈజ్ టు రీడ్ త్రూ ప్యాసేజ్ క్విక్లీ టు ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఈజ్ అబౌట్. త్వరగా చదివిన తర్వాత సమరీని మనం అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ రీడింగ్ ఇట్ యూ ఫైండ్ దట్ ఇట్ డీల్స్ విత్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. బయోడైవర్సిటీ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సరే, బయోడైవర్సిటీ ఎగ్జాంపుల్కి వెళ్ళబోయే ముందు ఒకసారి ఇప్పుడైతే జనరల్గా ఇప్పటివరకు నేను చెప్పిందంతా ఏంటంటే రైటర్ ఏ విధంగా అయితే రాయిస్తాడో దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని సీక్వెన్స్గా ఉన్న పాయింట్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత చివరాఖరికి మన ఓన్గా ఒక కొటేషన్ అనేది మనం ఏమై ఫీల్ అయ్యామో ఆ రైటర్ చెప్పినటువంటి ఆ నోట్ మేకింగ్ ప్యాసేజ్ సంబంధించి ఒక లైన్ రాయాలి, దాంతోపాటు హెడ్డింగ్ రాయాలని చెప్పుకున్నాం. ఓకేనా? మనకి ఎగ్జాంపుల్లో బయోడైవర్సిటీ గురించి ఇచ్చాడు, తర్వాత చెబుతాను. అసలు ఈ నోట్ మేకింగ్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ చూద్దాం. నోట్ మేకింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ of summarizing the given essay into main points and sub points. అసలు ఈ నోట్ మేకింగ్ అంటే ఏమంటున్నాడు? నోట్ మేకింగ్ అంటే ఏమంటున్నాడు రా అని అంటే సమరైజింగ్ మొత్తం రాయట్లేదులే, ఎస్ఏ అలానే గివెన్ ఇంటూ మెయిన్ పాయింట్స్ అలానే సబ్ పాయింట్స్. మెయిన్ పాయింట్స్ అలానే సబ్ పాయింట్. నోట్ మేకింగ్ అంటే సింపుల్గా చెప్తున్నాడు, సమరైజ్ చేయటం ఒక పారాగ్రాఫ్ని. ఓకేనా? సమరైజ్ చేసిన తర్వాత మెయిన్ పాయింట్స్, దాంట్లో సబ్ పాయింట్స్ మనం గుర్తించాలి. తర్వాత చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ చూద్దాం. స్కిమ్మింగ్ అన్నాడు. స్కిమ్మింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, చూడండి చదువుతాను. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అట్లీస్ట్ ట్వైస్. మరి ప్యాసేజ్ని అట్లీస్ట్ ట్వైస్ చదవాలి. ఇఫ్ యూ కెనాట్ ఫిగర్ ఇట్ అవుట్ అంటే అర్థం ఏంటంటే ఫైండ్ అవుట్ అనమాట. ఫిగర్ ఇట్ అవుట్ అంటే ఫైండ్ అవుట్. రీడ్ ఇట్ అగైన్ ఫర్ ద థర్డ్ టైం అంటే ఫైండ్ అవుట్ చేయలేకపోయావు, 2 సార్లు చదివావు నువ్వు, అయినా ఫైండ్ అవుట్ చేయలేకపోయావు. అండర్స్టాండ్ ద జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. జిస్ట్ అంటే ఏంటి అని అంటే మెయిన్ ఐడియా లేకపోతే మీనింగ్ అంటాం అనమాట. మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ స్కిమ్మింగ్. దీన్ని ఏమంటామంటే స్కిమ్మింగ్ అని అంటాం. అంటే ఏం చేయాలి మనం? ట్వైస్. ఓకేనా? చదవాలి. ఓకేనా? ఇచ్చిన దాన్ని చదవాలి. దాని తర్వాత ఏం చేయాలి అని అన్నాడు అని అంటే, ఒకవేళ నువ్వు గుర్తుంచకపోతే కనుక ఏం చేయాలరా, నువ్వు థర్డ్ టైం కూడా చదవాలి అని అన్నాడు. తర్వాత ఇందులో మెయిన్ ఏం చేసుకోవాలి మనం? జిస్ట్ మెయిన్ సమరీని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమంటామంటే స్కిమ్మింగ్ అని ఉంటాం అని అంటున్నాడు. తర్వాత చూడండి, స్కానింగ్. నెక్స్ట్ది స్కానింగ్ అన్నాడు. స్కానింగ్ అంటే చూద్దాం బ్రీఫ్గా. వైల్ రీడింగ్ ద ప్యాసేజ్ అండర్లైన్ ద ఇంపార్టెంట్ కీ సెంటెన్సెస్. చదువుతున్నప్పుడు మనం ఏం చేయాలి అని అన్నాడు అని అంటే కీ సెంటెన్సెస్. ఆ కీ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అండర్లైన్ అనేది చెయ్యాలి. కీ సెంటెన్సెస్ ఏం చేయాలి మనం? అండర్లైన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద టైటిల్స్ అండ్ సబ్ టైటిల్స్. మరి ఎప్పుడు ఉపయోగపడుద్ది అన్నాడు? టైటిల్స్. మరి టైటిల్స్ పెట్టడంలోనూ అలానే సబ్ టైటిల్స్ రాయడంలో కూడా మనకు చాలా ఉపయోగపడుతూ ఉండిద్ది అని అంటున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ స్కానింగ్ అంటున్నాడు. అంటే స్కానింగ్ అంటే ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఉంది చూసారా, దాన్ని ఏమంటామంటే స్కానింగ్ అని అంటాం. మనకు కావాల్సింది చూసారు ఇన్ఫర్మేషన్, దాంట్లోనికే వెళ్తాం. అదే స్కిమ్మింగ్ అనుకోండి, పైనుంచి కింద వరకు లైన్ టు లైన్ చదువుతాం. స్కానింగ్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద టెక్స్ట్ వాట్ హ్యాస్ గివెన్ ద రైటర్ ఇన్ యువర్ ఆన్సర్ ఇన్ యువర్ క్వశ్చన్ పేపర్. ఓకేనా? ఇచ్చింది మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. టైటిల్స్ కానీ సబ్ టైటిల్స్ కానీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటంటే టైటిలింగ్ అన్నాడు. టైటిలింగ్ అంటే టైటిల్ గురించి. ఆఫ్టర్ స్కానింగ్ ద ప్యాసేజ్
క్యాప్చర్ ద సెంట్రల్ ఐడియా ఆర్ థీమ్ టు గివ్ ఏ సూటబుల్ టైటిల్. కాబట్టి మనం ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, సెంట్రల్ ఐడియా, ఆ పారాగ్రాఫ్ సెంట్రల్ ఐడియా లేకపోతే పారాగ్రాఫ్ యొక్క థీమ్ను మనం తెలుసుకోవాలి. థీమ్ను తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం ఒక సూటబుల్ టైటిల్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది అని అన్నాడు. దాన్ని టైటిల్ పెట్టాలని నీకేం తెలిసి ఉండాలి, సెంట్రల్ ఐడియా అనేది నీకు తెలిసి ఉండాలి, మెయిన్ థీమ్ మెయిన్ పాయింట్ అని తెలిసి ఉండాలి. తర్వాత నెక్స్ట్ చూడండి, మేకింగ్ రఫ్ నోట్స్. మేకింగ్ రఫ్ నోట్స్. మరి మేకింగ్ రఫ్ నోట్స్ అన్నాడు, ఆ రఫ్ నోట్స్ చూద్దాం. మేక్ ఏ రఫ్ నోట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ పాయింట్స్ అండ్ అసైన్ దమ్ ఏ లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ యాజ్ షోన్ బిలో. మరి కొన్ని లాజికల్గా చెప్తున్నారా. ఫస్ట్ది ఏంటంటే మనకి మెయిన్ హెడ్డింగ్స్ ఎలా ఉండాలంటే రోమన్స్లో ఉండాలంట. ఇలాగా జనరల్గా రాస్తూ ఉండాలి. ఏంటి, మెయిన్ హెడ్డింగ్స్ని. ఓకేనా, సరే నెక్స్ట్ ఇక్కడ రాస్తాను. ఫోర్త్ పాయింట్లో ఏంటంటే మెయిన్ హెడ్డింగ్స్ని మనం ఎలా రాస్తాం, ఇలాగ 1 2 3 4 ఓకేనా, ఇంకా ఎక్సెట్రా ఇలా రాస్తాం. తర్వాత నెక్స్ట్ బి చెప్తున్నా చూడండి, సబ్ హెడ్డింగ్స్ని ఎలా రాస్తామంటే మనం స్మాల్ ఏ స్మాల్ బి సి డి ఇంకా ఎక్సెట్రా ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్స్, ఇందులోనే సబ్ హెడ్డింగ్స్ మరలా. ఓకేనా, ఇందులో మరలా ఏం చేస్తాం, సబ్ హెడ్డింగ్స్లో ఎలాగ రాసుకుంటాం, స్మాల్లో రాసుకుంటాం. ఓకే, ఎక్సెట్రా. గుర్తుపెట్టుకోండి, మెయిన్ హెడ్డింగ్స్ని ఏం రాయాలి, ఇలాగా గుర్తుపెట్టుకోవాలి రోమన్స్లో. సెకండ్ సబ్ హెడ్డింగ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి రాసేటప్పుడు. ఇందులో సబ్ హెడ్డింగ్స్లోనే మరలా ఇంకో సబ్ హెడ్డింగ్స్ కనుకుంటే ఇలాగ రాసుకోవాలన్నమాట. ఓకేనా, అది ఫోర్త్ పాయింట్లో చెప్తున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి, నెక్స్ట్ది అబ్రివేషన్స్ గురించి చెప్తున్నాడు. యూ నీడ్ నాట్ టు రైట్ ఫుల్ సెంటెన్సెస్. మరి లైన్ టు లైన్ ఉండి చూసారా, ఆ లైన్ టు లైన్ అనేది రాయకూడదు. కాబట్టి నాట్ రైట్ ఫుల్ సెంటెన్సెస్ ఓకేనా, ఫుల్ సెంటెన్సెస్ మనం ఎప్పుడు కూడాను రాయకూడదు. యూజ్ స్టాండర్డ్ అబ్రివేషన్స్ అండ్ సింబల్స్ వేర్ ఎవర్ నెసరీ. ఒక సింబల్స్ కానీ అబ్రివేషన్స్ కనుక రాయాల్సి వస్తే కనుక అప్పుడు యూజ్ చేయొచ్చు అంటున్నారు. యూ మే యూజ్ అబ్రివేషన్స్ ఇన్ సబ్ హెడ్డింగ్స్ బట్ నాట్ ఇన్ ద మెయిన్ హెడ్డింగ్. మరి యూజ్ చేయొచ్చు అంటే ఎప్పుడంటే మెయిన్ హెడ్డింగ్ కింద మాత్రం మనం రాయకూడదు. గుర్తుపెట్టుకోండి, యూ మే యూజ్ అబ్రివేషన్స్ ఇన్ సబ్ హెడ్డింగ్స్లో మాత్రం రాయాలి, అంతేగాని బట్ నాట్ యూజ్ ఇన్ ద మెయిన్ హెడ్డింగ్. ఓకే, మెయిన్ హెడ్డింగ్ ఏంటి, ఇలాగా పెట్టిన తర్వాత అబ్రివేషన్స్ ఉంటాయి చూసారా, అబ్రివేషన్స్ ఈ సబ్ హెడ్డింగ్స్ కింద మాత్రమే, ఇక్కడ మాత్రమే రాయాలి, దీని కింద మాత్రం రాయకూడదు అని అంటున్నారు. జనరల్గా గుర్తుపెట్టుకుంటూ ట్రై చేయండి. నెక్స్ట్ you may use abbreviations in subheadings but not in the main heading. Next sixth point general చెప్తున్నారు. Don't get over enthusiastic with abbreviations. అంటే enthusiastic అంటే ఏంటి, ఎగ్జైట్మెంట్ అనమాట. ఓవర్గా ఎగ్జైట్మెంట్ అనేది మనం అవ్వకూడదు. ఏటి విషయంలో, అబ్రివేషన్స్లో గుర్తుపెట్టుకోండి. ఓవర్ అంటే మనకు తెలిసింది కదా అని ఏది పడితే అది రాయకూడదు అని అంటూ ఉన్నారు. ఎంతూజియాస్టిక్ అబ్రివేషన్స్ యూ షుడ్ నాట్ అబ్రివేట్ ఎవ్రీ వర్డ్. ప్రతిది కూడాను సమరైజ్ చేయాలంటే మనకి కుదరదు అన్నాడు. యూ షుడ్ నాట్ రైట్ యువర్ ఓన్ అబ్జర్వేషన్. నీకు తెలిసిన అబ్జర్వేషన్తోనే, అంటే మనం ఓన్గా రాస్తూ ఉంటాం చూసారా, ఓన్గా నోట్ మేకింగ్ చేస్తూ ఉంటాం కదా, అలా చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. ప్రతిదానికి అబ్జర్వేషన్ అనేది రాయాల్సిన అవసరం లేదు. కానీ ఓవర్గా మనం రియాక్ట్ అనే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవ్వకూడదు అని అంటున్నారు 6th పాయింట్లో. నెక్స్ట్ 7th పాయింట్ చూడండి. యూ కెన్ ఆల్సో యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మేట్స్ డిపెండింగ్ ఆన్ ద థీమ్ ఆఫ్ ద
ప్యాసేజ్. మరి ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, టేబుల్ రూపంలో ఫార్మేషన్ చేయొచ్చుగా, లేదా పై చార్ట్ ఉంది రౌండ్గా, పై చార్ట్లో ఫార్మేషన్ చేయొచ్చుగా, లేదా ఫ్లో చార్ట్ ఉంది, ఫ్లో చార్ట్లో చేయొచ్చుగా, లేదా గ్రాఫ్ ఉంది, గ్రాఫ్లో కూడా చేయొచ్చు కదా. ఇచ్చినటువంటి మ్యాటర్ని ఏం చేస్తాం మనం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చూసారా, అలా కూడా మనం కన్వర్ట్ చేసి రాసుకోవచ్చు. లైన్ టు లైన్ రాయాల్సిన అవసరం అనేది లేదు అని చెప్తున్నాడు అనమాట. అదే చెప్తున్నాడు, ఇది ఫ్లో చార్ట్, పై చార్ట్. అంటే ఇక్కడ 7th పాయింట్లో డిఫరెంట్ ఫార్మేట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏం చెప్పాం, ఇలా రాయాలి, ఫస్ట్ రామన్ రాయాలి, మెయిన్ హెడ్డింగ్కి, సబ్ హెడ్డింగ్స్ అయితే ఇలా రాయాలి, సబ్ హెడ్డింగ్స్ అయితే ఇలా రాయాలని చెప్పాం కదా. ఇలానే రాయాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ ఫార్మేట్స్ ఉన్నాయి. పై చార్ట్ కానీ, ఫ్లో చార్ట్ కానీ, ఇంకా టేబుల్, ఓకేనా, ఎక్సెట్రా, గ్రాఫ్ కానీ ఇలాంటి వాటిలో కూడా మనం చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎక్కువ పర్సెంట్ మీరు ఇలానే చేయడం ప్రయత్నం చేయాలరా, గుర్తుపెట్టుకోండి. బుక్లో చెప్పింది వస్తేనేమో పర్వాలేదు, చెప్పకుండా వచ్చిందనుకోండి, ఏదన్నా ఈ చార్ట్లో పై చార్ట్ కానీ, ఫ్లో చార్ట్ కానీ, టేబుల్ కానీ, గ్రాఫ్ కానీ ఏదైనా కుదిరిందనుకోండి, ఒకవేళ దాంతో రాస్తే కనుక మనకి ఇక మార్కులు అనేది పావు, టైటిల్ పెడతాము, ఫుల్ మార్క్స్ రావడం అనేది జరిగిద్ది. నెక్స్ట్ 8th పాయింట్ చూడండి, ద నోట్స్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ మస్ట్ బి సెన్స్ వెన్ ఇట్ ఈజ్ రీడ్ అగైన్. అంటే ఇక్కడ మరి నోట్స్ రాస్తా చూసారా, నోట్స్ అంటే ఏ నోట్స్, ఆ నోట్ మేకింగ్లో సమరైజ్ చేస్తావు కదా పాయింట్స్ అన్నీ కూడాను, ఆ నోట్స్ని మనం ఏం చేస్తాం, రీడ్ అగైన్ అంటే మరలా మనం చదువుకున్నా కానీ ఎలా ఉండాలి, ఒక సీక్వెన్స్ ఆర్డర్లో అనేది ఉండాలి. అంటే మనకి ఒక ఫుల్ మీనింగ్ అనేది ఇచ్చేటట్లుగా ఉండాలి అని చెప్తూ ఉన్నారనమాట. ఓకే, ఇది నోట్ మేకింగ్లో కొంత ఇంట్రడక్షన్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే, మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం నెక్స్ట్ క్లాస్లో.